మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, ఓకే, ఒక్క నిమ్మకాయ, కలోంచి గింజలు, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఓకే, కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అంతా ఒకటేనమ్మా. దీన్ని ఏ విధంగా మేకింగ్ చేయాలా, ఎట్లా తయారు చేయాలా అనేది ఇప్పుడు నేను మీకు ప్రేక్షకులకి చేసి చూపిస్తాను. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలా, ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసి ఇందులో రసాన్ని బయటికి తీసుకోవాలా. చూసారా ఎంతో అద్భుతంగా ఈ ఉల్లి రసం బయటకు వచ్చేసింది. మన ఎంట్రుకలలో, కుదుర్లలో ఏదైతే క్రిమి ఉందో ఆ క్రిమిని చంపడంలో గొప్ప పాత్ర ఈ యొక్క ఉల్లిది. అందుకే రోజుకి ఏదో విధంగా ఆహారంలో ఒక ఉల్లిగడ్డ తినమంటున్నారు. ఆ తర్వాత దీనికి ఏం చేయాలి మనం, నిమ్మరసం. ఇది హెయిర్ ఆయిల్ అని చెప్పుకోవచ్చా సార్? హెయిర్ ఆయిలే ఇది. ఓకే, ఇది పైపూతకు మాత్రమే, ఇంటర్నల్ గా కాదమ్మా ఇది. ఓకే, సో గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతున్న వారికి ఒక మంచి అరచక్క నిమ్మరసం అంతే. హాఫ్. ఆ తర్వాత ఏం చేయాలి మనం, కలోంచి గింజల పేస్ట్ పౌడర్ ఈ విధంగా ఒక అర స్పూన్, అంటే ఇది పెద్ద స్పూన్, ఇది మామూలు స్పూన్లో అర స్పూన్ వేసుకోవచ్చు. ఇందులో వేసేయడం. ఆ తర్వాత స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఒక 2 టీ స్పూన్లు అంతా చాలు. 2 టీ స్పూన్ కలపండి. ఇలా శుభ్రంగా కలిపిన ఈ యొక్క మిశ్రమాన్ని ఇక్కడ ఒక అద్భుతమైన ఆయిల్ తయారైంది. వీటిని మనం చేత్తో ముట్టుకోకుండా చాలమ్మా. దీన్ని ఈ విధంగా ఈ ఉల్లిపాయ తొక్కతో కానీ, ఇట్లా నిమ్మ తొక్కతో కానీ ఇది తలకు పూసుకోవాలి. ఇలా పూసుకుంటే ఆ ఎంట్రుకల కుదురులో నుంచి ఒక చెట్టుకి మనం ఎరువు వేసినట్ల ఆ ఎంట్రుకలు నిగినిగలాడడం, లేత వయసులో గల వాళ్ళకి కొత్త ఎంట్రుకలు కానీ బయటకు వస్తాయి. ఇక నాబాది ఏజ్ 50 ఇట్లా ఏజ్ ఉన్న వారికి ఈ కొత్త ఎంట్రికలు రావు. ఉన్న ఎంట్రికలు ఊడిపోకుండా దృఢత్వంగా బలంగా తయారైతాయి. ఇక మోడలింగ్ చేసే అమ్మాయిలు ఈ తరచుగా బాగా మొత్తం ఈ తలకి ఈ కుర్రలకి అందరూ పెట్టుకుంటా ఉంటే ఎంట్రిక నిగినిగలాడి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ మీరు ఆపాల్సింది ఈ షాంపూలు. ఈ షాంపూలతోనే సగం దరిద్రం వచ్చిపోతాం. ఏ షాంపూ అవసరం లేదు. మనం ఏ షాంపూ కూడా మేము ఆయుర్వేద వైద్యం సపోర్ట్ చెయ్యము. వాటి కోసం నెక్స్ట్ వీడియోలో ఏ షాంపూ అయితే వాడాలా, మనం ఆ షాంపూని ఎలా తయారు చేసుకోవాలా, ఆ చక్కటి రెమెడీతో మీ ముందుకు వస్తాము. ప్రస్తుతానికి ఈ ఆయిల్ పూసుకున్న తర్వాత ఇది రాత్రి పూసుకుంటే ఉదయాన్నే కుంకుడుగాయ, సీకాయ ఈ పేస్ట్తో మనం ఎంచక్క తలస్నానం చేశామంటే ఆ డాండ్రస్ ఉండదు, ఆ ఎంట్రికలు ఊడే సమస్య ఉండదు. లేత వయసు గల వాళ్ళకి కొత్త ఎంట్రికలు కూడా బయటకు వస్తాయి. ఎంట్రికలు చివరిలో అలా చిట్లు పోయింటాయి ఎర్రగా గుర్రబెండికల మాదిరి. అవన్నీ ఒక 4-5 రోజులలో లేదా ఒక్క వారంలో ఆ సమస్య మీకు బయటపడతారు. ఇది ఎన్ని డేస్ రాసుకుంటే మనకి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సార్? ఇది తయారు చేసి రాసుకుంటా ఉండొచ్చు. మనకి ఎఫెక్ట్ కావాలంటే ఒక 10 డేస్ లేదా ఒక 20 డేస్, ఇంకా అవసరం లేదు. ఇది ఎఫెక్ట్ 24 గంటల్లో ఈ యొక్క ప్రభావాన్ని మనకు చూపిస్తుంది. ఆ నిద్ర లేని వాళ్ళు కళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి, కళ్ళు కుచ్చుకుంటుంటాయి, ఏ కాంతిని సరిగా చూడలేకపోతుంటారు. వాళ్ళు ఏం చేయాలా, దీనికి తలకు పూసుకుంటూ ఉంటే 60 ఏళ్ళు కూడా సూదిలో దారం ఎక్కించే శక్తి మన కంటిలో ఉండే రెటీనాకు లభిస్తుంది. మనం పైపూతగా మాత్రమే చెప్తున్నాం, ఇంటర్నల్ గా కాదు. ఇది ఎంతో అద్భుతమైన రెమెడీ. మీరు వాడచ్చు, వాడించవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చిన్న పిల్లలు ఎవరైనా వాడొచ్చా సార్? ఎవరైనా వాడచ్చు. డైలీ నైట్ రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి. ఓకే సార్, ఇది మరి గ్రే హెయిర్ వారికి ఎంత వరకు ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారు? ఇది 100కు 100% ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇటువంటి వారు 40 రోజులు తీసుకుంటే వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఓకే, వచ్చిన వాళ్ళు రాసినా కూడా యూజ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు. రాని వారు, వచ్చిన వారు, ఇది కుటుంబ చిట్కా కాదండి, ఒక గొప్ప ఫార్ములా ఇది. ఓకే, చూసారు కదా వ్యూవర్స్, ఈ రెసిపీతో మనం హెయిర్ ఫాల్ ని అండ్ అలానే గ్రే హెయిర్ ని, ఇతర హెయిర్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం నివారించుకోవచ్చని ఎంతో ఈజీగా మనం చేసుకునే ఈ రెసిపీ మనకి సార్ చూపించేశారు. సో మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి ట్రై చేయండి.
అండ్ మాకు కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. నమస్తే.